మరొక్క 20 నిమిషాలు అక్కడే గాని ఉంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. కట్టలు తెంచుకున్న వరద ప్రవాహంలాగా ఆందోళనకారులు హసీనా భవనం వైపుకు దూసుకువచ్చారు. కానీ ఇంతలోనే ఆమెకు భారత్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన భారతదేశ అధికారి షేక్ హసీనాకు బాగా పరిచయం ఉన్న అధికారి. వెంటనే మీరు ఘనభవన్ ని విడిచిపెట్టండి, లేదా వారు మిమ్మల్ని చంపేస్తారు. తర్వాతి పోరాటానికి మీరు బతికి ఉండటం చాలా అవసరం అంటూ. అప్పటి వరకు షేక్ హసీనా ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగ్లాను వీడేది లేదు అని పట్టుపట్టి కూర్చుంది. ఆమెకు బంగ్లాదేశ్ మిలిటరీ చీఫ్ చెప్పారు, ఆమె కుమారుడు వాజిద్, సోదరి రెహానా చెప్పారు బంగ్లాను వదిలివేయండి వెంటనే అని. కానీ ఆమె వదలలేదు. కానీ భారత్ నుండి ఆ అధికారి ఫోన్ చేయగానే అది నిజమే అని విశ్వసించి వెంటనే చాపర్ విమానం ఎక్కి అరగంటలో న్యూఢిల్లీని చేరారు. అప్పటి నుండి ఆమెను గుర్తు తెలియని ఒక రహస్య ప్రాంతంలో సురక్షితంగా ఉంచింది భారత ప్రభుత్వం. ఆమె తన బంగ్లాను విడిచే ముందు భారత అధికారితో మాట్లాడిన మాటలను రికార్డు చేయాలని కాసేపు ఆగారు. కానీ సమయం మించుకుపోతోంది అని, అల్లరి మూకలు బంగ్లాను చుట్టుముడుతున్నాయి అని ఆమెను అక్కడి నుండి భారత్కు తరలించింది బంగ్లాదేశ్ మిలిటరీ. ఆమె అక్కడ నుండి బయటపడిన తర్వాత ఉన్మాద మూకలు ఆ భవనంలోకి చొరబడి వస్తువులు లూటీ చేశారు, కొన్నింటిని ధ్వంసం చేశారు, కొన్నింటిని తగలబెట్టారు. అయితే షేక్ హసీనాను రక్షించడానికి ఫోన్ చేసిన ఆ ఉన్నత అధికారి హసీనాకు బాగా పరిచయం ఉన్న అధికారి అనుకున్నాం కదా. మరి ఎవరై ఉంటారు ఆయన? ఇంకెవరై ఉంటారు? ఆయన నేషనల్ అడ్వైజర్ అజిత్ దోవల్ గారే అయి ఉంటారు. ఎందుకు అంటే ఆమె భారత్ చేరిన తర్వాత మొదట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఆమెను రిసీవ్ చేసుకున్నది ఆయనే. 1975 ఆగస్టు నెలలో షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్, ఆయన భార్య, వారి 3 కుమారులు వారి ఇంట్లోనే మిలిటరీ అధికారుల చేత చంపబడ్డారు. ఆ సమయానికి షేక్ హసీనా అండ్ ఆమె సోదరి రెహానాలు విదేశాలలో ఉండడం వల్ల బతికి బయటపడ్డారు. మళ్ళీ ఇప్పుడు దోవల్ గారు గనక రక్షించి ఉండకపోతే ఆమెకు కూడా ఆమె తండ్రి బంగ్లాదేశ్ స్వతంత్రోద్యమ నాయకుడు అయిన ముజిబుర్ రెహమాన్ కు పట్టిన గతే పట్టేది. అల్లరి మూకల చేత చంపబడేది. ఈ విషయాలని ఇన్షా అల్లా బంగ్లాదేశ్ ది స్టోరీ ఆఫ్ అన్ అన్ఫినిష్డ్ రివల్యూషన్ అనే పుస్తకంలో రాశారు.